విశాఖ నగరంలో నేర నియంత్రణకు కఠిన చర్యలు చేపడతామని నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి తెలిపారు. కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రికవరీ మేళా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత జూలై నెలలో 97 దొంగతనాలు కేసులు నమోదు కాగా వాటికి సంబంధించి 72 కేసులు ఛేదించినట్లు తెలియజేశారు. గత నెలలో మొత్తం 108 మందిని అరెస్టు చేశామని తెలిపారు. అయితే పట్టుబడిన వారిలో 16 మంది బాలులు ఉండటం విశేషమన్నారు. కేసులకు సంబంధించి 887 గ్రాముల బంగారం, 5.3 కిలోల వెండి వస్తువులు, 13.330 లక్షల నగదు, 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మిగిలిన వాటిని విలువ 43.63 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. 37 లక్షలు 12,715 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేస్తే ఈ లాస్ట్ 1 మంత్లో 47 లక్షలు 63,690 రూపీస్ విలువైన వస్తువులు రికవర్ చేశారు. సో కార్డ్స్ కూడా 72 కార్డ్స్ లాస్ట్ టైం కార్డ్స్ 16 motorcycles and 2 autos and 271 mobile phones. సో ఇంకా బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పని వచ్చేసి నాట్ ఓన్లీ క్రైమ్ డిటెక్షన్ బట్ ఆల్సో క్రైమ్ ప్రివెన్షన్. ఆ క్రైమ్ ప్రివెన్షన్ చేయాలంటే ఇంతకుముందు టిల్ జూన్ ఎండ్ 32 క్రైమ్ బీట్స్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో ఇప్పుడు ఇది పెంచేసి 42 క్రైమ్ బీట్స్కి పెంచాము. సో ఇంకా రాబోయే కాలంలో ఈ లా అండ్ ఆర్డర్ బీట్ కూడా పెంచడం జరిగింది, క్రైమ్ బీట్ కూడా పెంచడం జరిగింది. మన ఉద్దేశం ఒకటే, మన సిటీలో ప్రతి ఇంచ్ మనం కవర్ చేయాలి, అదే మన లక్ష్యం. ఒకవైపు బీట్ కవరేజ్, నెంబర్ 2 లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడింగ్, నెంబర్ 3 ప్రతి చోట సీసీటీవీ, నెంబర్ 4 ప్రతి చోట లైటింగ్, అండ్ నెంబర్ 5 ప్రతి చోట పోదలు క్లియరింగ్. ఈ 5 పనులు నేను డీసీబీ క్రైమ్స్ నుండి కంప్లైంట్స్ తీసుకుంటున్నాం. మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్. మన ఉద్దేశం వైజాగ్ సిటీలో ఎక్కడ దొంగతనాలు జరగకూడదు, అందరూ హాయిగా రాత్రి నిద్రపోవాలి. లాస్ట్ 1 మంత్లో 355 సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది, కానీ ఇంకా చాలా చేయాల్సి వస్తుంది. మేము ప్రతిరోజు డిఎస్ఎల్లో కూడా ఈ 5 పాయింట్ మీద ప్రోగ్రెస్ తీసుకుంటున్నాం. నాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ క్రైమ్ ప్రివెన్షన్ వర్క్, ఇంకా బెటర్ క్రైమ్ డిటెక్షన్ వర్క్ మన సిటీ క్రైమ్ పోలీస్ చేస్తారని నాకు నమ్మకం ఉంది.